హే గాయ్స్, నమస్తే, నమస్కార, వనకం. వెల్కమ్ టు దినేష్ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు దినేష్ టాక్. వెల్కమ్ బ్యాక్ టు దినేష్ టాక్స్. సో మేమైతే ఈరోజు దురంధర్ 2 పార్ట్ 2కి వెళ్ళాం సినిమాకి. ఎట్లుంది సినిమా అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ఏమేమి నచ్చినాయి? నాకు సినిమాలో చూపించిన ట్విస్టులు కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, మా ఇండియాని చూపించిన విధానం కానీ చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ ఆదిత్య ధర్, ఆయన నోట్ చేసుకున్న పేరు కూడా. సో ఆయన గురించి అంత తెలియదు. టు బి ఫ్రాంక్ అయితే మా వాడు చూస్తాడు హిందీ సినిమాతో. సరే కొద్దిగా చూస్తాలే, నాకన్నా బెస్ట్ గానే. అంటే నేను హిందీ సినిమాస్ అంటే అంత కేర్ చేయను, ఏముంది అనుకున్నా అన్నట్టు మైండ్ సెట్ లో ఉంటాను, అంత బాగోదేమో అన్నట్టుగా. బట్ ఇది దురంధర్ పార్ట్ 1 అయితే నేను మళ్ళీ లేట్గా ఓటీటీలో చూసాను, చాలా లేట్గా. బాగా నచ్చింది. సరే అని చెప్పి దీనికి వెళ్ళాను. నేను అండర్ ఎస్టిమేట్ చేశాను. సినిమా అయితే సూపర్ ఉంది. ఆదిత్య ధర్ అయితే ఆయన డైరెక్టర్, రైటింగ్ సూపర్ అనమాట. ఎందుకంటే ఆయన సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370 కొన్ని మూవీస్ చేశాడు. నేను కూడా చూడలేదురా. అంటే ఇప్పుడు యాంగ్జైటీ వచ్చింది, మేము ఆ మూవీస్ కూడా చూస్తాం ఖచ్చితంగా. ఇంకోటి నోటీస్ చేశాను మూవీలో, ఏమంటే నువ్వు నోటీస్ చేసావు నాకు తెలీదు, పాత పార్ట్ 1లో ఉంది చూడు, అదే సెట్స్ కొన్ని వాడినట్టు అనిపించింది నాకు అక్కడక్కడ. మళ్ళీ ఇంకోటి ఏమంటే లైక్ పార్ట్ 1లో రెహమాన్ దక్కతున్నాడు కదా, అంత పవర్ఫుల్ గా చూపించారు. ఆ యాంగ్జైటీ ఉంది. బట్ పార్ట్ 2లో నాకు అంత మెయిన్ విలన్ అంటూ ఎవరు లేరు చెప్పాలంటే. కొన్ని రియలిస్టిక్ సీన్లే మళ్ళీ అక్కడ రిపీట్ చేశారు. కొన్ని కాదు, చాలానే ఉన్నాయి రియలిస్టిక్ సీన్స్ అయితే. అదే కొన్ని బ్రూటల్ వెరీ 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 బ్రూటల్ సీన్స్ ఉంటాయి. చంపేవి, బ్లడ్, అవైతే చాలా బ్రూటల్గా ఉంటాయి. కాస్టింగ్ కూడా సేమ్ పర్ఫెక్ట్ గా తీసుకున్నారు. అయితే దాహూద్ ఇబ్రాహిం కూడా మెయిన్ హీరో కూడా మాధవ్ తమిళ్ మాధవన్ ఆయన కూడా అదరగొట్టినాడు. ఆయన వస్తానే విజిల్స్ పడతాయి, అరుపులు భారీ ఉండే. అంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాడు కదా. సో మిగతా కాస్టింగ్ అంతా సంజయ్ దత్, అది అంతా తెలిసిన వాళ్ళు. సారా అర్జున్, ఈయన బాగా తెలుసు. సారా అర్జున్. 3 hours 49 minutes లెంత్, 4 hours అప్రాక్స్. 11కి వెళ్తే 3:30కి వచ్చాం ఇంటికి. వాచింగ్ కదా, వర్త్. సో ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏమంటే, తెలుగు సినిమా అయినా పాటలు తెలుగులో కూని చేయకుండా హిందీలోనే పెట్టి మంచి పని చేశారు. అదైతే చాలా మంచి పని చేశారు. అయితే బెస్ట్. బలోచిస్తాను ఆ కొన్ని ఎలిమెంట్స్ కొద్దిగా ఎంగేజింగ్ గా బాగుంటది చూసే. మళ్ళీ యాక్షన్ పార్ట్ కూడా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అబ్బా. డిమానిటైజేషన్ పార్ట్ కూడా సూపర్. రామ్ మందిర్ పార్ట్ కూడా అదైతే అదిరిపోయింది. అయితే మోడీ వస్తారు, 3-4 times వస్తారు. థియేటర్ అయితే అసలుకి అదిరిపోయిన థియేటర్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో, లైక్, షేర్ కొట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.